హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. అసలు పితృపక్షం అంటే ఏంటి, అమావాస్య మంచిదా కాదా, చాలా సందేహాలు ఉంటాయి. దాని గురించి మనం పూర్తి విశేషాలు తెలుసుకోవడానికి మనతో ప్రజెంట్ జానకిరామ్ శర్మ అయితే ఉన్నారు. ప్రధాన అర్చకులు నల్లపోచమ్మ దేవాలయంలో ఉంటారు. సో వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే ఈ సందేహాలని తీర్చుకుందాం, అలాగే మనకున్న క్వశ్చన్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. గురుగారు, అంటే ఈ అమావాస్య గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది మంచి అమావాస్య అని అంటారు. సో అమావాస్య గురించి చెప్తారా? పితృపక్ష అమావాస్య అంటే ఏంటి? మనకి సంవత్సరం మొత్తం మీద 12 అమావాస్యలు వస్తూ ఉంటాయి. ఈ 12 అమావాస్యల్లో కూడా అత్యంత ప్రీతికరమైన అమావాస్య ఈ పితృ అమావాస్య అంటారు, లేదా మహాలయ అమావాస్య అని అంటారు. ఈ యొక్క అమావాస్య రోజున, అంటే ప్రతి ఒక్క అమావాస్య రోజున కూడా ఈ యొక్క పితృదేవతలు అందరూ కూడా మన గృహం దగ్గరికి వచ్చేసి ఎదురు చూస్తూ ఉంటారట. ఎందుకయ్యా అంటే, గృహంలో ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి కాస్తో కూస్తో తర్పణము వదిలిపెట్టి దాని తర్వాత ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం వలన పితృదోష నివృత్తి జరుగుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క పితృ అమావాస్య, ఈ మహాలయ అమావాస్య అనేది అన్ని అమావాస్యల కంటే కూడా చాలా విశేషమైన అమావాస్య. మనకు పెద్దవాళ్ళందరూ కూడా గతించి ఉంటారు. గతించి ఉన్న తర్వాత వారి వారి తిథుల అనుసారంగా కూడా కొంతమందికి డేటు ప్రకారం చూసుకుంటూ ఉంటారు. కానీ ఆ డేటు ప్రకారం కూడా మన పద్ధతి కాదు. మన తెలుగు సాంప్రదాయ ప్రకారము, హిందూ ధర్మ ప్రకారము కూడా ఈ పాడ్యమి, విధియ, తదియ, చవితి అని ఎలా అయితే మనకు 15 రోజులు తిథులు ఉంటాయో అలానే పౌర్ణమి, అమావాస్య అని తిథులు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క అమావాస్య రోజున ఏ తిథి తెలిసినా తెలియకపోయినా కూడా, కొంతమందికి మాకు తిథి తెలుసు అంటారు, కొంతమందికి తిథి తెలియదు అంటారు. ఈ యొక్క తిథి తెలిసినా తెలియకపోయినా సరే ఈ అమావాస్య రోజున ఎవరైతే గతించి ఉన్నారో, అంటే ఎవరైతే వెళ్ళిపోయారో వారి యొక్క స్వర్గలోక ప్రాప్తి చెందాలి అని చెప్పేసి కోరుకుంటూ వారి పేరు మీద తిలతర్పణం అనేది పితృదేవతలకు చాలా చాలా శ్రేయస్కరమైన, దాయకమైనది, ముఖ్యమైనది. దాని తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే, ఈ యొక్క అమావాస్య రోజున, ఈ మహాలయ అమావాస్య రోజున చాలామంది తిల హోమం జరిపించుకుంటూ ఉంటారు. ఇవాళ రూపం మనకి చాలామందికి కూడా పితృదోషాలను ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు పితృదోషాలు వస్తున్నాయి, పితృదోషాలు అంటే ఏమిటి? గతించిన తర్వాత 11వ రోజు కానీ 12వ రోజు కానీ సక్రమైన దినకర్మలు చేయడము, దాన ధర్మాలు చేయడం. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఏమి ఇచ్చారు, ఏమిటి, మా పెద్దవాళ్ళు ఎవరు ఏమి ఇవ్వలేదు అనేసి అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏమి ఇచ్చారు? మనకి మానవ జన్మ ఇచ్చారు. ఇంత వాళ్ళు కష్టపడి పెద్దవాళ్ళని చేసి మన ప్రయోజకులను చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ధర్మము వాళ్ళకి సక్రమైన చేయటం. అసక్రమంగా చేయటం అంటే దినకార్యాలు, అదేవిధంగా పితృకార్యాలు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా హోమాలు ఉంటే హోమాలు, లేదా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు, అన్నప్రసాద వితరణలు చేయటం. ఈరోజు చేస్తున్నారు ఎవరన్నా? ఎవరు చేయటం లేదు. దినవారాలు కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నారా? ఏదో అందరినీ ఒక షో ఫిటప్గా చేసుకొని ఒక హాల్లో బుక్ చేసుకొని అందరిలో భోజనాలు పెట్టడం, అంటే ఒక షో పిటప్గా చేసుకుంటున్నారు. కానీ దాన ధర్మాలు చేస్తున్నారా? ఎవరు దాన ధర్మాలు చేయటం లేదు. దానివల్ల ఏమవుతున్నాయి? పితృదోషాలు సంభవిస్తూ ఉన్నాయి. పితృదోషాలు సంభవించినప్పుడు ఏమవుతున్నాయి? మానసికంగా ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, వివాహం ఆలస్యము. సరే, వివాహం అయినా సంతాన విషయంలో ఆలస్యం. సరే, సంతానం కలిగినా కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడము. కొంతమంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు, ఎంత సంపాదించినా కూడా ఏదో రకమైన ధన సమస్యలు. ఎంత డబ్బు ఉన్నా కూడా కొంతమందికి ఆరోగ్య సమస్యలు. అవన్నీ కూడా ఎట్లా ఏర్పడుతున్నాయి? పితృదోషాల వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఈ పితృదోషాలు వెళ్ళిపోవాలి, మనకి ఏం చేయాలి అనుకుంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? పితృదోషాలు పరిహారం కావాలంటే ఏం చేయాలి? నేను ముందుగా చెప్పాను, 12 అమావాస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి అమావాస్య రోజున మన ఇంటి గుమ్మం దగ్గరకు మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి 2 గంటల వరకు సమయంలో మన పితృదేవతలు, అంటే ఆ యొక్క కాలాన్ని అపరాహ్న కాలము అంటారు. అంటే మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమయాన్ని కూడా, అంటే ఆఫ్టర్నూన్ సమయాన్ని
దాన్ని అపరాహ్న కాలము అంటారు. ఈ యొక్క అపరాహ్న కాలంలో ఆ యొక్క సమయంలో పితృదేవతలు మన గుమ్మం దగ్గర వచ్చి వేయించేస్తూ ఉంటారట, ఎదురు చూస్తూ ఉంటారట. మా కొడుకులు కానీ కోడళ్ళు కానీ సరే, కొడుకుకి కుదిరినా కుదరపోయినా సరే, కోడలు ఏదన్నా సరే ఇంత ముద్ద కలిపి ఏదన్నా గోవులకు పెట్టడమా, లేదా కాకికి పెట్టడమా, లేదా ఏదన్నా పశుపక్షాదులకు ఏదైనా పెడుతూ ఉన్నారా మా పేరు మీద అని ఎదురు చూస్తూ ఉంటారట. ఈ రోజున మనం చేస్తున్నారా? సమయానికి పిల్లలను చూసుకోవడానికే సమయం దొరకటం లేదు. ఇవాళ రేపు అందరినీ కూడా 3 సంవత్సరాల పిల్లలు వచ్చినాయి అంటే ఆ స్కూల్లో ఈ స్కూల్లో లేదా ఒక ఆయమ్మను పెట్టేసి అందరూ కూడా ఉద్యోగాలు పెరుగెత్తుతూ ఉన్నారు. మానవ జన్మ ఇచ్చింది పితృదేవతలు. ఆ పితృదేవతలకే నువ్వు సరైన కార్యక్రమం చేసుకోలేకపోతున్నావు. అంతకు కాదు, ఆ యొక్క తిథి రోజున దేవాలయంలోకి వెళ్ళేసి లేదా మన ఇంటికి ఒక బ్రాహ్మణుని పిలుచుకొనేసి స్వయం భాగము అనగా ఉప్పు పప్పు కూరగాయలు, శక్తానుసారంగా దక్షిణ, శక్తానుసారంగా వస్త్రాలు, నీ శక్తానుసారంగా నీకు ఎంత ఉంటుందో అంత శక్తానుసారంగా దాన ధర్మాలు చేసినా కూడా ఆ పితృదోష నివృత్తి జరుగుతుంది. లేదు నువ్వు 12 మాసాలు చేయలేకపోతున్నావు, అత్యంత ముఖ్యమైన అమావాస్య పితృ అమావాస్య, ఈ యొక్క మహాలయ అమావాస్య. ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున ఒక బ్రాహ్మణు పిలుచుకోనో లేదా దేవాలయంలోకి వెళ్ళేసి నేను చెప్పినట్టుగానే ఈ యొక్క స్వయంభాగ బియ్యము తర్పణాలు చేసుకున్నా కూడా పితృదోష నివృత్తి జరుగుతూ ఉంటుంది. పూర్వము గరుత్మంతుడు స్వామివారిని అడిగారట. శ్రీకృష్ణ పరమాత్ముని గరుత్మంతుడు స్వామివారు అడిగారట, అయ్యా అందరూ కూడా గతిస్తూ ఉన్నారు, ఎవరికి కూడా స్వర్గలోక ప్రాప్తి చెందడం లేదు, అందరూ కూడా నరక యాతనలు పడుతూ ఉన్నారు, ఏమిటయ్యా అనేసి శ్రీకృష్ణుణ్ణి గరుత్మంతుల వారు అడిగారట. గరుత్మంతుల వారు అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారట, అప్పుడు రాను రాను కలియుగం వస్తుంది, ఈ కలియుగం ధర్మానుసారంగా కూడా ఎవరైతే పాపపుణ్యాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క పాపపుణ్యాల వలన కూడా పితృదేవతల యొక్క శాంతి చేకూరుతూ ఉంటుంది. ఎవరైతే పితృశాంతి చేయించుకోలేకపోతూ ఉన్నారో, పితృకార్యాలు లేకుండా ఉన్నారో వాళ్ళకందరికీ కూడా పితృదోషాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఇప్పటి నుంచి ఏదైతే మనం దేవతారూపంగా ఉన్నాము, శ్రీకృష్ణుల వారు మానవ రూపంలో, శ్రీకృష్ణుడు వచ్చినా కూడా అక్కడ మానవ రూపంలో వచ్చిన దేవుడే కదా. గరుత్మంతుడు స్వామివారు అడిగినప్పుడు కూడా ఆయన చెప్తున్నారట, మనము ఇప్పటి నుంచి పితృకార్యాలు ఏదైతే మనం మొదలు పెడుతూ ఉంటామో, మనం గతించి ఉన్నారు ఎవరైతే యుద్ధ స్థలంలో గతించి ఉన్నారో వారి పేరు మీద మనము దాన ధర్మాలు చేసుకొని తర్పణాలలో చేయటం వలన కూడా ముందు మనను చూసుకొని ఇతర వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే పెద్దవాళ్ళ నుంచి పిల్లవాళ్ళకి వస్తుంది అంటూ ఉంటారు కదా. అదేవిధంగా దేవతల దగ్గర నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు గరుత్మంతు వారికి చెప్పినారు. ఆ చెప్పినదే ప్రధానంగా చేసుకుంటూ ఇప్పుడు కూడా ఆ పితృదేవతల యొక్క కార్యక్రమాలు చేస్తూ జరగడం జరుగుతుంది. మిస్ అయిపోతే చెయ్యకపోతే ఎటువంటి నష్టాలు ఏమైనా ఎదుర్కొనే సమస్యలు ఉంటాయా? ఎదుర్కొనే సమస్యలు అంటే అమ్మ ఆరోగ్య సమస్యలు ముందుగా వస్తూ ఉంటాయి. చిన్న దెబ్బలు తగలటము, రక్తహీనత అంటే ఈ బీపీలు షుగర్లు, ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా బీపీలు షుగర్లు వస్తున్నాయంటే వాడి యొక్క దోషాలే. గ్రహ సంచారం బాగాలేకపోవడం, సంతాన విషయంలో ఇబ్బంది ఏర్పడటం, సౌభాగ్యం లోపించడం. సౌభాగ్యం అంటే పెళ్ళైన కొన్ని రోజులకే భర్త ఏదో అనారోగ్య వ్యాధితోనో లేదా ఇతరితర సమస్యలతోనో భర్త వెళ్ళిపోయిన తర్వాత ఈమెకి దౌర్భాగ్యం ఏర్పించటము, ఇలాంటి సమస్యలన్నీ కూడా వెదజల్లుతూ ఉంటాయి. ధన సమస్యలు, రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గృహంలో శాంతి లేకపోవటము, ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి లేకపోవటము, ఇతరితర ఎన్నో సమస్యలకు అన్నీ కూడా ఈ యొక్క పితృదోషాలు ముఖ్యంగా తోడ్పడుతూ ఉంటాయి. మనం పితృకార్యాలు చేయకపోతే ఎన్ని సమస్యలు కూడా, వివాహంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి, వివాహం అయినా సరే కలిసి ఉండలేకపోవడం, అన్యోన్య దాంపత్యము ఉండలేకపోవడం. సరే ఏదో దైవం వలన వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాల వలన అన్యోన్యత ఏర్పడిన సంతాన విషయంలో ఇబ్బందులు కలగడం. ఇవాళ రేపు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, సంతాన విషయంలో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేసి లేదా సంతాన విషయంలో ఏదో విషయం అనేసి అందరూ కూడా అనుకుంటాం. కానీ పురాణాల నుంచి చూసుకుంటే కూడా ఇవన్నీ కూడా పితృదోషం వలన, పితృకార్యాలు చేయకపోవడం వలన ఇవన్నీ దోషాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అమావాస్య రోజు ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఎలా ఆచరించాలి, ప్రాసెస్ ఏంటి? అమావాస్య రోజున
చెప్పాను కదా, 12 గంటల నుంచి 2 గంటల సమయంలో అపరాహ్న సమయము, అది పితృదేవతా సమయం. మనం ఇప్పుడు అనుకుంటాం ఉదయం బ్రాహ్మీ ముహూర్తము, తర్వాత సాయంకాలం సంధ్యాదీపారాధన సమయము, ఇలా ఈ సమయంలో ఈ పూజ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. అదే విధముగా పితృదేవత ఆరాధన చేసుకోవడానికి అత్యంత ఉత్తమమైన సమయము అమావాస్య రోజున, మనకి వచ్చే ఈ నెల 27వ తారీఖున ఆదివారం రోజున అత్యంత విశేషమైన పర్వదినము. మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి 2 గంటల వరకు అత్యంత ముఖ్యమైన సమయము పితృదేవత ఆరాధనకు. ఈ యొక్క పితృదేవత ఆరాధనకు చక్కగా ఒక బ్రాహ్మణుని పిలుచుకొని స్వయంపాక దానాలు ఇవ్వటము కానీ, లేదా దేవాలయంలోకి వెళ్ళేసి మీ శక్తానుసారంగా చేసుకోవటము కానీ, లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలు అంటే గోకర్ణ క్షేత్రము కానీ, లేదా గయా క్షేత్రము కానీ, లేదా పిఠాపురంలో పాదగయా క్షేత్రం అంటారు. కాశీలో రామేశ్వరంలో చేస్తే ఎంతైతే పుణ్యఫలాలు లభిస్తూ ఉంటాయో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఠాపురం గ్రామంలో పాదగయా క్షేత్రం అంటారు. మనకి ఉత్తరప్రదేశ్లో ఎలా అయితే గయా అని ఉంటుందో విష్ణు గయా అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా పాదగయా క్షేత్రంలో తర్పణాలు వదులుకొని పితృదేవతలకు మనం సంవత్సరంలో ఒకసారి వదిలిపెట్టే తర్పణాలు కానీ, స్వయం భాగం కానీ ఇచ్చింది వాళ్ళకి సంవత్సరం అంతా గ్రాసము. అంటే మనం ప్రొద్దున్నే లేచిన తర్వాత ఎలా అయితే కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు, సాయంత్రం పూట అల్పాహారాలు ఎలా అయితే మనం స్వీకరిస్తూ ఉంటామో, అదేవిధంగా అమావాస్య రోజున, ఈ వచ్చే అమావాస్య రోజున, మహాలయ అమావాస్య రోజున మనము నీళ్లు వదిలిపెడుతూ ఉంటాం. అంటే తర్పణాలు వదిలిపెడుతూ ఉంటాం, బియ్యము ఇస్తూ ఉంటాం, స్వయం భాగాలు ఇస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. మనం చేసే ప్రతి ఒక్క కార్యము కూడా వాళ్ళకి సంవత్సరం పాటు లభిస్తూ ఉంటుందట. అంటే మనం చెప్పులు దానం చేసామనుకోండి, వాళ్ళకి పాదరక్షకులకు దానం, ఆ పాదరక్షకులకు దానం చేస్తే వాళ్ళకి ఆ యొక్క దానానికి సంబంధించిన పుణ్యఫలం అక్కడ లభిస్తూ ఉంటుందట. అదే వస్త్రదానం చేస్తూ ఉంటా, వస్త్రదానం చేసినప్పుడు అక్కడ గతించిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద వస్త్రదానం చేయడం వలన అక్కడ వస్త్రాలు లభిస్తుంటాయట. ఛత్రం దానం ఛత్రం అంటే గొడుగు దానం చేయడం వలన అక్కడ వాళ్ళకి గొడుగు లాంటిది అక్కడ ఆధారం లభిస్తూ ఉంటుందట, ఎండకు వానకి ఇబ్బందులు పడకుండా. అదేవిధంగా మనం ఏదైతే వాళ్ళ పేరు మీద దానం చేస్తూ ఉంటామో సంవత్సర కాలం పాటు కూడా, అంటే మనం మళ్ళీ వచ్చే సంవత్సరము మళ్ళీ అమావాస్య రోజున మనం చేసే పుణ్యఫలం ఎలాంటిది ఉంటుందో అలాంటి సంవత్సర కాలం పాటు కూడా వీళ్ళకి ఈ గ్రాసంగా లభిస్తూ ఉంటాయట. అంటే మనకు ఉపచారాలుగా మనము చెప్పులు కొనుక్కుంటూ ఉంటాం, గొడుగు కొనుక్కుంటూ ఉంటాం, మంచినీళ్ళు చేసుకుంటూ ఉంటాం. వీళ్ళకి మనం చేసే యొక్క ప్రతి ఒక్కటి కూడా ఒక బ్రాహ్మడికి ఇవ్వడం వలన, లేదా దాన ధర్మాలు చేయటం వలన మనము ఏదైతే చేస్తూ ఉంటామో గతించిన వాళ్ళకి ఇవన్నీ కూడా అక్కడ లభ్యపడుతూ ఉంటాయట. లభ్యపడడం వల్ల వాళ్ళు కూడా అక్కడ సుఖంగా ఉంటూ ఉంటారట. గురువుగారు, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పాటిస్తూ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎటువంటి లాభాలు జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు లాభాలు అంటే అమ్మ, వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పుడూ వర్ధిల్లుతూ ఉంటాయి, ధన సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. అంటే ఆరోగ్య సమస్యలు అంటే వాతావరణ రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు చిన్న కామన్గా ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్క గృహంలో. మరీ భరించలేనంటే వ్యాధులు సమస్యలు ఉండవు. అంటే బీపీలు, షుగర్లు, భరించలేని వ్యాధులు, అంటే ఊరిగా 365 రోజులు మాత్రలతోనే బతికే వాళ్ళు ఉంటుంటారు. అలా కాకుండా ఏదో వైరల్ ఫీవర్లు వచ్చినప్పుడు అలా వచ్చింది కామన్గా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు కానీ, ధన సమస్యలు కానీ, ఇతరితర సమస్యలన్నీ కూడా ఏమీ ఉండకుండా కూడా వాళ్ళ ఇంట్లో పితృదేవతల అనుగ్రహంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారు. ఎప్పుడు నిరంతరము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంటే దేనికి ఏది అడిగినా కూడా దాన ధర్మాలు చేయటం కానీ, దేవాలయంలోకి వెళ్ళినా కూడా ఏదైనా వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, ఆరోగ్యపరంగా కూడా అన్ని స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు, ఎన్నో విషయాలు మాకు చెప్పారు, తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాము.